Joy University, best emerging university in South India. For admissions, contact. నా బాధ్యతగా కేవలం బాధ్యతగా ఆల్మోస్ట్ బాధ్యతగానే తీశాను. అంటే చాలా వాళ్ళు నన్ను కావాలనుకున్నారు, బాంబే కంపెనీ. సో ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే కూడా నేను చెప్పేవాడిని బేసిక్ బాబు ఇది ఇంతలో తీయాలి లేకపోతే ఇది అని. బాంబే ప్రొడ్యూసర్ వాళ్ళు బాగా స్టేబుల్ మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళు చేసి వాళ్ళకి అంత పెద్ద అండ్ బైలింగ్వల్ తమిళ్ తెలుగు. సో వర్కౌట్ డబ్బులు వచ్చేస్తే వాళ్ళకి అన్నట్టు తీశాను అనమాట. కానీ నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ అంత లేవు, మామూలుగా తీశాను. కానీ అసలు మరీ దారుణమైన రిజల్ట్ ఏంటంటే అది నా నుంచి అసలు అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నారు. నేను నా కథే కావాలి బేసిక్గా. సో అది నాకు రియలైజేషన్. ఈ కథ ముందు నుంచి ఫిదా లవ్ స్టోరీ లాగా ఒకటి తీద్దాం అమెరికాలో. నేను బాగా నాకు చాలా ఇష్టమైన, అంటే నేను చాలా వాల్యూ చేసే ప్లేస్ అమెరికా. నేను ఉన్నాను అక్కడ. నా సగం నా ఫిల్మ్ కెరియర్ కానీ నా పర్సనాలిటీ కానీ షేప్ చేసింది అన్న. ఎప్పుడొకప్పుడు అమెరికాలో కరెక్ట్ సినిమా తీద్దామని ఉంది. సో అలా దాంతో అది జరిగింది. అండ్ అనామిక రిజల్ట్ మీద కావచ్చు, ఆ సినిమా పరంగా కావచ్చు, మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? ఏమన్నా ఉందా అసలు లేదా? జస్ట్ లెసన్ ఏం లేదు యాక్చువల్. ఇంకా అంటే నేను కమర్షియల్ ఫార్మాట్ నాది. నా సినిమాలు చిన్న సినిమాలు లేకపోతే లిమిటెడ్ ఆడిటరీ నమ్మను. నేను చాలా కమర్షియలీ చాలా పెద్ద సినిమా ఉన్నాయి యాక్చువల్. అంటే నేను పెట్టే బడ్జెట్స్కి నాకు కన్సిస్టెంట్గా అన్ని సినిమాలు దే మేడ్ మనీ. సో నేను ఫస్ట్ నేర్చుకున్న లెసన్ డాలర్ డ్రీమ్స్ బేసిక్గా. ఆ డాలర్ డ్రీమ్స్ చిన్నగా చేసి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నేను అప్పుడే అమెరికా నుంచి వచ్చాను. సార్ తిరిగి వెళ్ళి ఇక్కడి నుంచి ప్రింట్లు తీసుకెళ్ళి ఒక ప్రింట్ అప్పుడు అన్ని ఇక్కడలా కాదు, ఆ ప్రింట్ తీసుకెళ్ళి అమెరికా తీసుకెళ్ళి ఒక వీకెండ్ వేస్తే నాకు చాలా క్లోజ్ అయ్యి నా చుట్టూ పరిసరాల్లో నేను చదువుకున్న నా ఫ్రెండ్సే ఆ రోజు అది నేను వాళ్ళని ఫ్రీగా సినిమా చూపిస్తానా రాలే డాలర్ డ్రీమ్స్ అనమాట. అప్పుడు నేను ఎప్పుడైనా నేను సినిమా తీస్తే ఎప్పుడు వీళ్ళు టికెట్లు అడగాలి తప్ప నేను చూడమని అడగని అనుకున్నాను. దాని రిజల్టే ఆనంద్. అలా కన్సిస్టెంట్గా అలానే తీస్తున్నాను నేను. నా అన్ని కమర్షియలీ ఎవ్రీ ఫిలిం వయబుల్. లీడర్ కూడా నేను అది అసలు అంటే ట్రెమర్స్ సృష్టిస్తుంది అనుకున్నది చేయలేదని, కానీ కమర్షియలీ ఇట్ మేడ్ ఇట్స్ మనీ. సో నేను ఎప్పుడు అంటే నా ఓన్లీ అనామిక వాజ్ లైక్ దట్. బట్ ఇట్స్ దేర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, పబ్లిసిటీ లేదు ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం ఉంటుంది, మల్టీనేషనల్ కంపెనీ. సో బట్ నేను లెసన్ అప్పుడు నేర్చుకున్నాను బేసిక్గా. అండ్ నేను ఏది తీసినా నాకు అంటే ఈ బడ్జెట్లో ఇంత తీసి ఇలా చేస్తుందని నాకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఫిదా కూడా నేను ముందే ప్రెస్ మీట్ రోజే చెప్పాను యాక్చువల్. అంటే రిలీజ్ అవ్వకముందే చెప్పాను ఇది యాక్చువల్లీ నేను వర్డ్ యూజ్ చేసి దుమ్ము దులుపుతుంది అన్నాను. ఈ వర్డ్ అంటే ఎవరు అన్నారు ఇది చాలా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే అలానే ఉంది సినిమా అన్నాను. అంటే నేను 3 సార్లు చూసుకున్నాను రీ రికార్డింగ్ అప్పుడు. ఎప్పుడు చూసినా నేను ఇలాంటి సినిమా ఎవరు ఇంకా మనం చూడలేదని నాకు అర్థమైంది. అండ్ మా కష్టం అలా కనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇంతగా తీసిన సినిమా ఇంకా ఎక్కడికో వెళ్తుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. అదే చెప్పాను. సో నాకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది సినిమాల మీద. సో అంటే మీరు అనామకి కూడా అంత రేంజ్లో ఇవ్వకపోయినా హిట్ అవ్వబోతుంది అని చెప్పారు. అనామిక అంతగా చెప్పలేదు నేను. సైలెంట్గా ఇది నాకు నిర్భయ ట్రిబ్యూట్ అని చెప్పాను. నేను జనరల్గా నా ఆడియో ఫంక్షన్ చూస్తే అంటే మీరు మళ్ళీ వేసుకున్నా చెప్తారు. అంటే హ్యాపీ డేస్కి స్టూడెంట్ సినిమాలో ఇలాంటి సినిమా వచ్చి ఉండదని చెప్పాను. లీడర్కి పొలిటికల్ సినిమాలో ఇలాంటి దీని తర్వాత ఇంకో విధంగా మాట్లాడుకుంటారు. పొలిటికల్ జానర్లో ఇలాంటి సినిమా రాలేదని చెప్పాను. అలానే అనామికకి నిర్భయకి నాకు ట్రిబ్యూట్ అని చెప్పాను. సో నేను గేజ్ చేయగలుగుతాను. అండ్ మీరు కొత్త వాళ్ళతో తీయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా, దాంట్లో రీజన్ ఏంటంటే బల్క్ డేట్స్ కావాలన్న ఉద్దేశమా, లేదంటే శేఖర్ కమ్ముల స్టార్స్ని డీల్ చేయలేడనా? అంటే బంచ్ ఆఫ్ స్టార్స్, ఏదో హీరో హీరోయిన్ ఉంటారు. అది ఇప్పుడు అంటే మొదట్లో నాకు అవసరం లేక నేను అప్రోచ్ అవ్వలేదు స్టార్స్కి. అంటే అవసరం లేకంటే మొదట్లో ఫస్ట్ సినిమా ఆనంద్లో నాకు రాక, అంటే కొత్త సినిమా రాక, తర్వాత నాకు అవసరం లేదు. అంటే హ్యాపీ డేస్లో నాకు అవసరం లేదు, అంటే యంగ్స్టర్స్ కాబట్టి యంగ్స్టర్స్. లీడర్లో నేను కొత్త, అంటే ఇప్పుడు కొత్త ఇమేజ్ ఉన్న వ్యక్తి కొత్తగా ఉంటే లీడర్ బాగా వర్కౌట్ అవుతారు. రానకి వెళ్ళానమాట. మెల్లమెల్లగా అంటే నాకేం అర్థం అవుతుందంటే మీరు అన్నది అవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు. అంటే నాకు కావాల్సినవి కొన్ని వాళ్ళకి పట్టకపోవచ్చు. నేను
బల్క్ డేట్స్ అడుగుతాను ఒకేసారి, మెల్లగా తీస్తాను, రిహర్సల్స్ అడుగుతాను, అండ్ అండ్ ఏంటంటే బాగా రియల్ లొకేషన్స్కి వెళ్తాం. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని తీసుకుని నేను బాన్స్వాడలో తీయగలను అంటే తీయలేను బేసిక్గా. సో ఇలాంటివన్నీ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ స్టార్ వల్ల అవుతాయా అంటే కాకపోవచ్చేమో బేసిక్గా. కానీ ఇవన్నీ సెకండరీ, ఇప్పుడు తర్వాత ఆలోచనలు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను జనరల్గా కాస్టింగ్లో కొత్త వాళ్ళని, కొత్త ఇమేజ్ లేని వాళ్ళని అట్లా కొంచెం అంటే నాకు ప్రిఫర్ చేస్తాను. కానీ అదేమి అజెండా కూడా కాదు. కొన్ని స్టోరీస్కి స్టార్ ఉంటే బెటర్. యాక్చువల్లీ ఫిదాకే నేను స్టార్ బెటర్ అవుతాడనేమో అనుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే ఇందులో ఈ కథలో ఒక ఆనెస్ట్ లవర్ నాకు ఎందుకో ఏ స్టార్ ఈ మధ్య చేయట్లేదు అనిపించింది. కరెక్ట్. అంటే ఆ స్టార్ వాళ్ళకి ఆ పొటెన్షియల్ మర్చిపోయారేమో అనిపిస్తుంది. అంటే మనం ఎంత స్టీరియోటైప్ ఏమని 10 ఏళ్ళుగా మనము పూరి జగన్నాథ్ గారి హీరోగా తీసుకుంటున్నాం బేసిక్. అంటే ఒక ఫోర్స్ఫుల్, అది చాలా బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ ఈడియట్లో ఆయన క్రియేట్ చేసింది. కానీ దాన్ని ఆఫ్ షూట్స్ అన్ని బేసిక్. అంటే ఇంకా మొత్తం అదే నడుస్తున్న టైంలో ప్రాబబ్లీ హీరోలు అంటే వాళ్ళకి వేరేగా చూడట్లేదేమో అనిపించింది. అంటే ఆనెస్ట్గా నువ్వు కంటిన్యూ పెట్టుకున్న హీరో నాకు అందుకే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను బేసిక్. తొలి ప్రేమ కానీ, ఆయన సుస్వాగతం కానీ, తమ్ముడు కానీ, అండర్ డాగ్ అనమాట బేసిక్. మనలో ఒకడు తప్పులు చేస్తుంటాడు, నేర్చుకుంటాడు. ఆ తప్పులు చేసే తత్వం మన హీరోలకి ఒక టికెట్గా పోయింది. ఎవరు కొత్త హీరో అయినా, కొత్త లాంచ్ చేసిన ఏ కొత్త కుర్రోడైనా సరే వాడు రావడమే అన్నీ కరెక్ట్, అందరినీ కొట్టగలుగుతాడు, అసలు కాన్ఫ్లిక్ట్ అనేది లేదన్నమాట. సో ఇది మనకి నిజంగా అంటే నేను నిజంగా కరెక్ట్ చేసుకోవాల్సిన విధానం. సో ఇందులో ఆనెస్ట్ లవర్ ఫిదాలో కంటిన్యూ పెట్టుకుంటాడు. చాలా సిగ్నిఫికెంట్ ఏదైతే నేను స్టేట్మెంట్ చేయదలుచుకున్న సినిమాలో అది చాలా అవసరమైన స్టేట్మెంట్. ఇప్పుడు ఏంటంటే యాసిడ్ దాడులు, హెరాస్మెంట్లు, అమ్మాయి నో అంటే అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు బేసిక్. అంటే ఏ అమ్మాయి అయినా, అంటే గల్లీ నుంచి ఇక్కడ ఢిల్లీ ఇక్కడ దాకా సిటీలో దాకా ఒక అమ్మాయి నాకు ఏదో అంటాడు, నువ్వు అంటే ఇష్టం అంటాడు, నాకు కాదురా, నాకు ఇష్టం లేదంటే తీసుకోలేకపోతున్నాను. సో రిటాలియేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ మళ్ళీ నువ్వు అసలు నిన్ను కాదంటదా, నువ్వు నీలో ఏం అంటే మళ్ళీ ఫ్రెండ్స్, ఇదే కథలు, ఇదే మధ్యమం. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపించింది నాకు. ఇందులో ఏంటంటే నువ్వు సిగ్నిఫికెంట్ డైలాగ్ ఏంటంటే నేను నో చెప్పినందుకు రివెంజ్ తీసుకుంటున్నావా అని అంటది ఆమె భయంగా. అంటే కాదు, అది నీ రైట్, నా ప్రాబ్లం, నువ్వు అంటే ఇష్టపడుతున్నాను, నేను చూడలేకపోతున్నాను, సో నేను దూరంగా నా లైఫ్లో ఉంటే నువ్వు మళ్ళీ నా ఇంట్లోకి వచ్చావు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు అన్నమాట. ఆల్మోస్ట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాగరాజ్ క్యారెక్టర్ అది, ఆమె అది అలాంటి లైనే అంటది అమ్మాయి. అంటే నేను వాడిని ప్రేమించడం నన్ను ఏమన్నా నువ్వు వాడి దాదాగిరిలో అంటాడు, నీకు అన్ని చదువు చెప్పించలే, నేను చేయలే అంటాడు. అంటే అందుకు నేను లవ్ చేయాలా అంటది. అరే అందుకు కాదని వాడు కంటిన్యూ పెట్టుకుంటాడు అనమాట. సో అలాంటిది ఐ థింక్ హీరో చేస్తే బాగుంటుందేమో. అంటే వాడు బాధపడుతుంటాడు, మనం నవ్వుకోవచ్చు యాక్చువల్లీ ఆడియన్స్గా మనకి అరే ఆ బాధని నవ్వుతారేమో. స్టార్ అయితే ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ కుదరలేదు. అంటే సో బట్ వరుణ్ ఈజ్ డీసెంట్ ఎనఫ్. అంటే అతను ఇప్పుడే మెట్లెక్కుతున్నాడు కరెక్ట్గా. సో ఐ థాట్ నేను అతన్ని కన్విన్స్ చేయడం నీకు పవన్ కళ్యాణ్ గారి లాగా తొలి ప్రేమ లాగా అవుతుందేమో. ఆనెస్ట్గా చేస్తే 10 కాలాల పాటు మైండ్స్లో నిలబడిపోతారు. అమ్మాయిలకి అతని కళ్ళలో అంటే ఇవన్నీ ఇప్పుడు మనవి వచ్చేవన్నీ ఏంటంటే ఒక చిన్న ఎడ్రిలిన్ రన్ లాంటిది అనమాట. టప్ అని ఒక ఆనందం ఇస్తాయి. సినిమా అయిన తర్వాత ఓకే ఎలా ఉందంటే బాగుంది, హిట్ అంటే వాళ్ళు మనంతా ప్రొడ్యూసర్లు అందరూ చెప్పుకుంటారు సూపర్ హిట్ డూపర్ హిట్ అని వెళ్ళిపోతారు బేసిక్గా. కానీ ఇలాంటి సినిమాలు ఏంటంటే నిలబడిపోతాయి, అంటే మీ మైండ్లో హాంట్ చేస్తాయి. అమ్మాయిలకి అరే ఇట్లాంటి వాడు బాగుంటాడు అని నువ్వు నిలబడిపోతావు అని చెప్పాను బేసిక్ అతన్ని కన్విన్స్ చేయడం. సో అదే నేను ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటిదాకా అంత రేంజ్ అంటే అతను మనలో ఉన్నాడు. కరెక్ట్. సో దీనికి స్టార్ కావాలనుకోవడం అది ఆ రీజన్.